ఫామ్ లేమితో సతమతమవుతున్న టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కోహ్లీ తన కెరీర్లో మొదటిసారిగా ఇంగ్లాండ్ కౌంటీలో ఆడాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జూన్లో ఇంగ్లాండ్ పర్యటన దృష్టిలో పెట్టుకుని కౌంటీలో ఆడేందుకు విరాట్ ఫిక్స్ అయినట్లు సమాచారం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా ఇంగ్లీష్ జట్టుతో భారత్ 5 మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. అక్కడ పరిస్థితులకు అలవాటు పడేందుకు ముందుగానే కోహ్లీ ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టనున్నాడు. ఐపీఎల్ 2025 తర్వాత కౌంటీలో కోహ్లీ భాగం కానున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఒకవేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ చేరకపోతే కోహ్లీ కౌంటీలో ఎక్కువ మ్యాచ్లు ఆడడానికి ఛాన్స్ ఉంది. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. కాగా కోహ్లీ గత కొంతకాలంగా టెస్ట్ క్రికెట్లో పేల ఫామ్ను కొనసాగిస్తున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో తీవ్ర నిరాశపరిచిన విరాట్ అదే తీరును ఆస్ట్రేలియా పర్యటనలో సైతం కనబరిచాడు. తొలి టెస్ట్లో సెంచరీ చేసిన కోహ్లీ వరుసగా 4 మ్యాచ్ల్లో పూర్తిగా తేలిపోయాడు. సిరీస్ ఆశాంతం ఆఫ్సైడ్ బంతులను వెంటాడి తన వికెట్ను కోహ్లీ కోల్పోయాడు. కోహ్లీ 9 ఇన్నింగ్స్ల్లో కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో 12 ఏళ్ల తర్వాత టాప్ 25లో చోటు కోల్పోయాడు. ఈ క్రమంలో కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. కానీ కోహ్లీ మాత్రం తన రిధంను తిరిగి పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. దీనికి తోడు భారత క్రికెట్ బోర్డు ఇప్పటికే ప్రతి ఒక్క ప్లేయరు దేశవాళీ క్రికెట్లో ఆడాలని ఆదేశాలు జారీ చేసింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా టెస్ట్ జట్టులో ప్లేయర్లందరూ వీలైతే ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆడాలని సూచించాడు. ఈ క్రమంలోనే కోహ్లీ 13 ఏళ్ల తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. అతను చివరిగా 2012లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. కాగా ఆస్ట్రేలియాతో సిరీస్ను 3-1 తేడాతో టీమిండియా చేజార్చుకుంది. బీసీటీ సిరీస్ భారత్ కోల్పోవడం 10 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.